ఈరోజు రైతులు కానీ పేద ప్రజలు కానీ అందరూ కూడా ముఖ్యంగా రైతుల యొక్క పరిస్థితి అయితే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు. మరి ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రైతులు సుభిక్షంగా ఉండేవారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈరోజు రైతులు 3 పూటలు తినే రైతులు ఈరోజు ఒక పూట కూడా తినలేని పరిస్థితులు ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మరి ఈ అప్పులు ఊపిలో కూరిపోయారు. దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు రైతులు పండించిన పంట దళారుల చేతికి వెళ్ళింది. ఏ పంట కూడా మద్దతు ధర లేదు. స్థిరీకరణ నిధి అన్నాడు, అది కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా చట్టాన్ని తీసుకొచ్చారు. రూపాయిన్నరకే సబ్సిడీ కరెంట్ ఇచ్చారు. ఇన్ని చేసినా మరి చంద్రబాబు నాయుడు ఈరోజు మెదలకుండా ఉన్నాడు. ఇప్పుడైనా కానీ మరి ఈ ఆక్వా రైతుల డిమాండ్ని మరి వెంటనే పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పురుషులు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అప్సడా చట్టంతో పాటు రూపాయిన్నర పవర్ సబ్సిడీ కానీ ఇచ్చిన హామీ చేరుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకే భీమవరం వచ్చారు. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఒకసారి భీమవరం వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రాజు చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అనంతరం కుదేలవుతున్న ఆక్వా పరిశ్రమ, ఆ రైతులు వీరందరినీ కూడా ఆయన పరామర్శించి వాళ్ళతో వాళ్ళ వెదలేంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రాజు, రైట్, భీమవరం చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం పెద్ద ఎత్తున నేతలు అలాగే ఆయన అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆక్వా రైతులను ఆయన పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వారిని అడిగి వివరాలు తెలుసుకుంటారు. గత 5 సంవత్సరాల పాలనలో ఏ రైతు కూడా రోడ్డెక్కని సిచ్యువేషన్ చూసిన క్రమం